కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. కుర్కురే తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ధర్మాసనానికి తెలిపారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మాగనూర్, కరీంనగర్, బురుగుపల్లి ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. స్కూళ్లలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపాలంది. సోమవారం లోపు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో నిర్లక్ష్యం జరుగుతోందన్నారు హైకోర్టు లాయర్. నాణ్యత పూర్తిగా లోపించిందన్నారు. దీన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. సోమవారం నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు చెప్పిందంటున్న హైకోర్టు లాయర్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. ఆహారం తిని చాలా మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీనికి సంబంధించి హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పిల్ వేసిన పిటిషన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ పిల్ వేశారు మీరు, దీనిపై హైకోర్టు కూడా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. వాదనలు ఏ విధంగా సాగాయి సార్? గతంలో వేసిన పిల్లే ఈరోజు బెంచ్ మీదకి తీసుకొచ్చాం. గత వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలను నా హృదయాన్ని కలిసివేసినాయి. ఏ పేద ప్రజలైతే రాష్ట్రంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారో వారికి మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేయాలనే స్కీమ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఆ స్కీమును సమర్థవంతంగా అమలు చేసి పౌష్టికారాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన ఉంది. కానీ అందుకు భిన్నంగా గత వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు, ముఖ్యంగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు జిల్లా ప్రజాపరిషత్ స్కూల్లో నవంబర్ 20, అదేవిధంగా 21, 24, 26 లాంటి ఒకరోజు అటు ఇటుతో జరిగిన 3 సంఘటనలు మొత్తంగా కలిపి వందలాది మంది విద్యార్థినులు ఈ మధ్యాహ్న భోజనంలో ఏదైతే కలుషితాహారం సమర్పించడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేనిది. అందులో భాగంగానే గత వారం రోజుల నుంచి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ తీసుకురావాలని చెప్పి మెన్షన్ చేసి ఈరోజు తీసుకొచ్చాం. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచి సమగ్రమైన విచారణ కొనసాగించేసేసి ప్రభుత్వానికి సంపూర్ణమైన నివేదికను సోమవారం నాడు సమర్పించాలని చెప్పి ఆదేశించింది. అయితే ప్రభుత్వం అప్పటికే 3 అధికారులను సస్పెండ్ చేసినామని చెప్పేసి కూడా వాదనలు సమర్పించింది. ఒక్క 3 అధికారులే కాదు, నోడల్ ఏజెన్సీలో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమల్లో జరుగుతున్న నిర్లక్ష్యం, అదేవిధంగా తప్పుడు విధానాలు, చట్టాన్ని అమలు చేయకపోవడం, పౌష్టికాహారం పిల్లలకు ప్రొవైడ్ చేయకపోవడం, అదేవిధంగా స్కీములోని ఒక ఉద్దేశాన్ని సమగ్రంగా అమలు చేయకపోయే విధానాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని సోమవారం రోజు సమగ్రంగా గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ముందు సమర్పిస్తాం. వాళ్ళ రైట్ టు లైఫ్కి సంబంధించిన విషయంలో కానీ, రైట్ టు లైవ్లీహుడ్కి సంబంధించిన విషయం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ విషయం సంబంధించిన కానీ అన్నీ వయలేట్ అవుతున్నాయి. ఇవన్నీ విషయాలు కూడా సమగ్రంగా కోర్టు ముందు సమర్పించాం. మళ్ళీ సోమవారం రోజు కూడా మా వాదనలు కొనసాగిస్తాం. కదా, పూర్తిగా పిల్లికి సంబంధించిన ఏదైతే ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయో ఆ నివేదికకి సంబంధించి హైకోర్టుకి అయితే సమర్పించారు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన నివేదిక సోమవారం లోపు ఇవ్వాలి. దీనికి సంబంధించి విచారణ సోమవారికి వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరా కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.